బంగాళదుంపలు ఉడకబెట్టామండి. ఉడకబెట్టి స్నాక్ స్నాక్ చేస్తున్నాము. పొటాటో నగట్స్ అంట. పొటాటో క్యారెట్ కలిపి నగట్స్ చేస్తున్నాం. పొటాటో బంగాళదుంపలను క్యారెట్ కలిపి నగట్స్ చేస్తాం. పొటాటో నగట్స్. ఇగో కొత్తిమీర ఒక సగం ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి దీంట్లో. దాంట్లో ఏమేమి వేస్తా? పసుపు, కారం, అంతేనా? ఇంకా కారం వేయరా? ముక్కల్లో ఉడకబెట్టేసేసి కాలుతుంది బాగా, వేడిగా ఉంది. స్లోగా తీసుకుంటాం. బాగా మెత్తగా వచ్చింది. వస్తుంది. వెజ్ నగట్స్, కొంచెం వెజ్ నగట్స్, ఉప్పు వేసుకోవాలి. వెజ్ నగట్స్. అమ్మ ఇది ఎందుకు? టమాటా సాస్. దీని మీద వేసుకోనాక టొమాటో సాస్ నంచుకోనాక అక్కడ బ్రెడ్. చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. నేను కారం వేస్తున్నాను. కారం కొంచెమే. కొంచెం లైట్ కారం వేస్తాను. కారం వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు. ఉప్పు సరిపోయింది. ఇంతగా టేస్ట్ చూస్తాను. ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసేసాను. అవన్నీ వేసాను కదా. ఇప్పుడు రౌండ్ చేసుకోవాలి. ఇట్లా బుల్లెట్ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలా బుల్లెట్ షేప్లో చేసుకొని ఇలా పెట్టుకోవాలి. బుల్లెట్ స్నాక్ ఇది. ఈవినింగ్ పూట 6 ఆ టైంలో ఇంట్లో పొటాటోస్ ఉంటే చేసుకోవచ్చు. రౌండ్గా ఒకసారి చేస్తుంటే నూనె పొయ్యి మీద పెట్టుకొని కాగినాక నూనె పొయ్యి మీద పెట్టుకోవాలి. దాని తర్వాత కార్న్ఫ్లోర్ కలపాలి నీళ్ళల్లో. బ్రెడ్ క్రమ్స్ ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్నాయి కార్న్ఫ్లోర్లో ముంచి ఇలా ముంచేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఇలా రోల్ చేయాలి. బాగా రోల్ చేసి 2 షేప్లో చేసుకున్నాం. ఒకటి బుల్లెట్ షేప్, ఇంకోటి రౌండ్ షేప్ చేసుకున్నాం. 2 షేప్లా? పకాయలు కనెక్ట్ కలుపుకున్న పెద్ద చాలి అన్నట్టు.
లైట్గా, హెవీగా కాకుండా లైట్గా వేపాలా? కార్న్ఫ్లోర్. అదేమో ఎర్రగొచ్చేదాకా వేపాలి. ఇంకా చాలా. చాలు. nuggets, sauce, పిల్లలు సాయంత్రం పూట ఏమైనా టిఫిన్ అని అడిగితే పెట్టేయచ్చు గబగబా చేసి కదా. ఎంత వాళ్ళు సాక్స్లో అయితే తీసి రెడీ అయ్యి వచ్చే లోపల కాలు చేతులు కడుక్కొని వచ్చిన లోపల చేయొచ్చు. దసరా హాలిడేస్లో పిల్లలు అడుగుతారు కదా, ఇవి కూడా చేయొచ్చు. ఇంట్లోనే ఉంటారు. అనుకున్నట్టు ఆరెంజ్ కలర్లో వస్తుంది. మర్చిపోయావా? 2 సార్లు వచ్చింది అమ్మ. చాలా చాలా ఎరుపు. ఫస్ట్ టైం ట్రై చేస్తాం. బ్రెడ్ క్రమ్స్. బ్రెడ్ పిల్లలు బాగా బ్రెడ్ క్రమ్స్ పట్టించాలి. బాగా బ్రెడ్ క్రమ్స్ పట్టించాలి.